అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా థంబ్నెయిల్ చూడగానే మీ అందరికైతే అర్థమై ఉంటుంది కదా, నేనైతే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మీ అందరికీ తెలుసు తను ఎవరు, లక్ష్మి, నా ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్. మీరందరూ అనుకోవచ్చు తనొక్కటేనా నీ ఫ్రెండ్, మిగతా వాళ్ళు ఎవరు కాదా అని. అలా ఏం లేదండి, నాకు గర్ల్స్లో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి స్టిల్ ఇప్పటి వరకు కాన్స్టెంట్గా నా పక్కనే ఉండి నన్ను చాలా సపోర్ట్ చేసింది. తన ఫ్యామిలీ అయితే నాకైతే చాలా స్పెషల్ అనమాట. లైక్ తనని ఎలా ట్రీట్ చేస్తారో ఇంటికి వెళ్తే నన్ను అంతే బాగా చూసుకుంటారు ఆంటీ అంకుల్ వాళ్ళైతే. నేను మా ఇంటికి వెళ్తే ఎంత కంఫర్టబుల్గా ఉంటానో నా పేరెంట్స్ తోటి, అలానే సేమ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అదే కంఫర్ట్ జోన్ అయితే వస్తుంది నాకు. నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ నుండి ఇప్పటి వరకు ఒక 50 టైమ్స్ అయితే వెళ్ళుంటాను. అంత స్పెషల్ కాబట్టి వాళ్ళు నాకై. ఇంకా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. ఇంకా మంచి మంచి వ్లాగ్స్లో అయితే వాళ్ళు వస్తారు, అప్పుడైతే వాళ్ళ గురించి చెప్తాను, అలానే వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడైతే మనం వ్లాగ్లోకి వెళ్ళి సాటర్డే సండే వీకెండ్ కాబట్టి ఇంకా మహబూబ్ నగర్కి అయితే వెళ్ళిపోయాము. లక్ష్మి వాళ్ళ ప్రాపర్ అయితే మహబూబ్ నగర్. ఇంకా వెళ్ళగానే లక్ష్మి అయితే దోశ వేసిచ్చింది. దోశ తినేసి కాసేపు అయితే ఇంకా హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నాము. ఆ తర్వాత లక్ష్మి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. లక్ష్మి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అండ్ రిలేటివ్స్ సర్కిల్ ఆల్మోస్ట్ నాకు అందరూ తెలుసు, అందరికీ నేను తెలుసు. వాళ్ళందరూ కూడా చాలా బాగా అలవాటు అయిపోయారు నాకైతే. లక్ష్మి వాళ్ళ పేరెంట్స్కి అలాగే వాళ్ళ పిన్ని బాబాయ్ వాళ్ళకు కూడా హోటల్ ఉంది. సో వాళ్ళందరూ అయితే హోటల్ దగ్గర ఉన్నారు. ఇంకా మేమైతే లక్ష్మి వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి ఇంకా ఆ పిల్లలు నన్ను అడిగింది ఏం చేయాలి చెప్పండి అంటే, నేనైతే వెజ్ బిర్యానీ చెయ్యని చెప్పాను. తనైతే ప్యూర్ వెజ్ కాబట్టి ఇంకా నాన్ వెజ్ అడిగితే అంతేనండి, ఆ కత్తి తీసుకొని నా గొంతు పైన పెట్టేస్తుంది అనుకోండి. తనైతే చాలా బాగా వంటలు చేస్తుంది. తనని చూసే కొన్ని నేను నేర్చుకోవాలి అని చెప్పొచ్చు. వాడి పేరైతే కార్తిక్. వాడికైతే లక్ష్మి అంటే చాలా ఇష్టం. ఆ పిల్ల కూడా చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది పిల్లలందరినీ. అంతెందుకు నన్నే అంత బాగా చూసుకుంటుంది అంటే పిల్లల్ని ఇంకెంత బాగా చూసుకుంటుంది చెప్పండి. సో మా ముగ్గురు కోసం అయితే చాలా టేస్టీగా వెజ్ బిర్యానీ అయితే చేస్తూ ఉంది. తనైతే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తనే కట్ చేసుకునింది. కూరగాయలు ఎలాంటి హెల్ప్ అయితే మేమైతే చేయలేదు. నేనైతే వెజిటేబుల్స్ కట్ చేసి ఇస్తాను అని అడిగాను. తనైతే అస్సలు వద్దు, నేనే కట్ చేసుకుంటాను, కావాలంటే నువ్వు బయటికి వెళ్ళి వాళ్ళతో ఆడుకోపో అని చెప్పింది. ఇంకా వాళ్ళ ఇంటి ముందైతే మ్యాంగో చెట్టు ఉంది, చాలా బాగున్నాయి మ్యాంగోస్. మేమైతే మ్యాంగోస్ కోయడానికి ట్రై చేసాము, బట్ గోడ చాలా పెద్దగా ఉందని కట్టెతో కూడా ట్రై చేసాం, బట్ రాలేదు. నేను చాలా టైమ్సే వెళ్ళాను అని చెప్పా కదా వాళ్ళ ఇంటికి, అప్పుడు కూడా తనే ఓన్గా అన్ని కట్ చేసుకొని మరి ప్రిపేర్ చేసేది. ఎలాంటి హెల్ప్ అయితే తీసుకోదు. ఈవెన్ ఆంటీ హెల్ప్ చేస్తానా వద్దు నేనే ప్రిపేర్ చేస్తాను అని చెప్పేది. ఆంటీ అయితే హోటల్ నుండి అన్ని వెజిటేబుల్స్ అయితే ఇచ్చి పంపించింది. ఇంకా ఇంట్లో ఎలాగో ఉండవు కదా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళండి అని చెప్పింది. సో అన్నీ ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఇంకా తనే అన్ని కట్ చేసేసింది. ఒక పక్క తను కట్ చేస్తూ ఉంటే ఒక పక్క నేను దొబ్బేసి మరీ తింటున్నాను. నాకైతే క్యారెట్ చాలా ఇష్టం. క్యారెట్ ఫ్రై కర్రీ తినడం కొంచెం కష్టం, కానీ ఇలా ఉత్త క్యారెట్ అంటే తినడం చాలా ఇష్టం అనమాట. మమ్మల్ని ఎవ్వరూ బాధ పెట్టనక్కర్లేదు, ఈ ఆనియన్స్ ఒక్కటే ఉంటే చాలు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేస్తుంది. వెజిటేబుల్ బిర్యానీ కోసం మేము ఏమేమి వెజిటేబుల్స్ కట్ చేసుకున్నామో చెప్తాను చూడండి. క్యారెట్, పొటాటో, ఆనియన్స్, మిర్చి అయితే కట్ చేసుకున్నాము. ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, సమ్ మసాలా అండ్ గరం మసాలాలు, ఇంకా కరివేపాకు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇవన్నీ యాడ్ చేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి. ఫస్ట్ అయితే ఒక 2 టీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత పోపు దినుసులు వేసుకొని ఒక 5 మినిట్స్ అయ్యాక ఇలా ఆనియన్స్, మిర్చీస్, కరివేపాకు వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి. అది కూడా ఆనియన్స్ బ్రౌనిష్ వచ్చే వరకు కలుపుకోవాలి.
అన్ని వెజిటేబుల్స్ అలానే ఉప్పు అన్ని మిక్స్ అయ్యే వరకు అయితే బాగా కలుపుకున్నాక ఒక 10 to 15 మినిట్స్ అలానే వదిలేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే రైస్ కూడా నానపెట్టేసింది లక్ష్మి అయితే. అట్లీస్ట్ నేను ఒక చెయ్యైనా వేస్తా అంటే అప్పటికి ఒప్పుకునింది. ఇంకా సో నేనైతే అక్కడ వెజిటేబుల్స్ అన్ని మిక్స్ అయ్యలేదా మగ్గాయలేదా అన్నట్లు కలుపుతూ ఉన్నాను. అక్కడికి కూడా నన్ను అస్సలు చేయనివ్వడం లేదు. నేను పట్టుకుంటా నువ్వు కలుపు అని అంటుంది. ఎక్కడ కింద పడేస్తానో మరీ వేస్ట్ చేస్తానని అంత భయం అనమాట తనకి. అక్కడ మా కార్తిక్ కూడా వచ్చి ఎక్కిరిస్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావు, అస్సలు చేయకు, మా అక్క చేస్తుంది అంటున్నాడు. చెప్పాలంటే గైస్ నేను కూడా ఈ మధ్యకాలంలో వంట చేయడం నేర్చుకున్నాను. ఒకప్పటికన్నా ఇప్పుడు బెస్టే చేస్తున్నాను. అది ఎవరు నమ్మరు ఎందుకో ఏంటో. ఇంట్లో మేము 4 మెంబర్సే కాబట్టి రైస్ కూడా చాలా తక్కువ అయితే నానబెట్టుకున్నాము. ఇంకా 4 గ్లాస్ వాటర్ అయితే తీసుకుందాము అని చెప్పింది. నేనైతే ఇంకా కౌంట్ చేస్తూ ఉన్నాను. తనైతే కౌంట్ చేసుకొని చెప్పింది. నేను కౌంట్ చేశాను 4 అంటే లేదు 5 పోసింటానేమో మాటల్లో పడి నువ్వు మర్చిపోయింటావేమో అని అంటూనే ఉంది. లేదు ఎగ్జాక్ట్గా 4 అయితే వేసావు, నేను వీడియో కూడా తీశాను అని చెప్పాను. ఇంకా అప్పుడైతే నా మాటలు నమ్మింది. ఇంకా తను అక్కడ అంతా కష్టపడి పని చేస్తుంటే ఇంకా తన జడతో నేను ఎలా ఆడుకుంటున్నానో చూడండి. ఇంకా రైస్ లేకైతే కొంచెం సాల్ట్ వేసి నానపెట్టుకున్నాం కాబట్టి ఈ వెజిటేబుల్స్ లేకైతే కొంచెమే సాల్ట్ వేసుకున్నాము. అయితే బాగా వేడి అయ్యాకైతే రైస్ అయితే యాడ్ చేసుకున్నాము. జస్ట్ ఇంట్లో అయితే వెజ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా వీటిలోకి కావాల్సిన కర్రీస్ అన్ని అయితే లక్ష్మి వాళ్ళ బాబాయ్ వాళ్ళకి హోటల్ ఉందని చెప్పాగా ఇంకా వాళ్ళైతే అక్కడ గుత్తొంకాయ అలాగే గోంగూర చట్నీ అన్ని ప్రిపేర్ చేస్తాము అని చెప్పారు. సో అక్కడ నుంచే పార్సల్స్ అయితే ఇంటికైతే పంపించారు. సో ఇంట్లో ఇలా వెజ్ బిర్యానీ అలాగే పెరుగు పచ్చడికి అయితే కొన్ని ఆనియన్స్ అండ్ మిర్చీస్ అయితే ఇక్కడ లక్ష్మి అయితే కట్ చేస్తూ ఉంది. పెరుగు కూడా లక్ష్మి వాళ్ళ షాప్ లో నుంచి అయితే తెచ్చుకున్నాము. చాలా అంటే చాలా చిక్కగా ఉండింది. సో నేనైతే షుగర్ అండ్ అలా పెరుగు వేసుకుని తినడం నాకైతే చాలా ఇష్టం. ఇలాంటి వియర్డ్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే లక్ష్మి తన వాళ్ళ పిన్నికి అయితే తోడిపెళ్లి కూతురుగా కూర్చునింది. సో ఆ వెడ్డింగ్ క్యాసెట్ అయితే చూస్తున్నాము. చాలా అంటే చాలా క్యూట్ గా ఉంది. చిన్నప్పుడు తను అప్పుడు కూడా చాలా పాటలు బాగా పాడేదంటే చిన్నప్పుడు. ఇంకా మాదైతే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా తనైతే సర్వ్ చేసింది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా నానమ్మ కూడా ఇంటికి వచ్చేసింది. తనకు కూడా పెట్టించేసాం. తను కూడా చాలా బాగా చేసుకున్నారు అని చెప్పింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఒక కొద్దిసేపు అలా పడుకొని ఇక ఈవినింగ్ అయితే స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాం అనమాట. నేనైతే నా బర్త్డే షాపింగ్ అయితే చేస్తున్నాను. మే మంత్లో అయితే నా బర్త్డే ఉంటుంది. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే నేను ఈ వీడియో పోస్ట్ చేసేసరికి నా బర్త్డే కూడా అయిపోయి ఉంటుంది. నా వీడియో చూసే వాళ్ళు అందరూ అనుకుంటుంటారేమో ఎవరైనా కానీ హైదరాబాద్లో ఉండి అక్కడ షాపింగ్ చేయకుండా మహబూబ్ నగర్కి వెళ్ళి ఎందుకు షాపింగ్ చేస్తుంది అబ్బా అనుకోవచ్చేమో. నేనైతే నా బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి లక్ష్మి వాళ్ళ పేరెంట్స్ పరిచయం అయినప్పటి నుంచి నేను మహబూబ్ నగర్లోనే షాపింగ్ చేస్తున్నాను. ఎలాంటి స్పెషల్ అకేషన్స్ అయినా నాకు స్టిచ్చింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆంటీనే చూసుకుంటుంది అనమాట. లక్ష్మి వాళ్ళ మామ అయితే టైలర్. నేను ఫస్ట్ టైం అనమాట లెహంగా కుట్టించుకోవడం, అది కూడా వాళ్ళ మమ్మీతోనే స్టార్ట్ చేశాను. ఇంకా అప్పటి నుంచి నాకు చాలా బాగా నచ్చింది స్టిచ్చింగ్ అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంకా ఆ 5 ఇయర్స్ నుంచి ఆంటీతోనే కుట్టించుకోవడం అలవాటు పడిపోయాను. నాకు కాలేజ్ టాప్స్ కానీ నార్మల్ డైలీ వేర్ ఎలాంటి డ్రెస్సెస్ అయినా కుట్టించుకోవాలి అనుకుంటే కన్ఫామ్గా ఆంటీకే చెప్తాను. ఒక్కొక్కసారి ఆంటీనే క్లాత్ సెలెక్ట్ చేసి మాకు కుట్టించి ఇద్దరికి పంపిస్తుంది. అంత క్లోజ్ అయిపోయింది నాకైతే ఆంటీ. కొన్ని మంత్స్ బ్యాక్ నుండి ఆంటీ అయితే స్టిచ్చింగ్ అయితే మానేసింది. ఇంకా ఇప్పుడు కూడా హోటల్ పెట్టారు కాబట్టి ఇంకా అస్సలు టైమే లేదు ఆంటీకి. ఆ రోజు కూడా ఆంటీ హోటల్కి వెళ్ళి ఈవినింగ్ అయితే మా కోసం అయితే షాపింగ్కి వచ్చి మరి నాకు లక్ష్మికి ఇద్దరికి డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసింది. నా బర్త్డేకి కావాల్సిన డ్రెస్ అయితే ఆ షాప్లో అయితే దొరికేసింది. లైక్ 2 డ్రెస్సెస్ అయితే నేను తీసుకున్నాను. ఒకటి బర్త్డేకి, ఇంకో ఫంక్షన్ కోసం అని తీసుకున్నాము. ఇంక ఈ గ్యాప్లో అయితే ఆకలేసింది. ఆంటీ వాళ్ళైతే సమోసా తినేశారు. ఇంకా నాకు సమోసా తినాలని అనిపించలేదు. లైక్ ఆఫ్టర్నూన్ తిన్న బిర్యానీనే నాకు సరిగ్గా డైజెస్ట్ అవ్వలేదు అనిపించింది. ఇంకా నాకు ఇష్టమైన చెరుకు రసం అయితే తాగేశాను. నిజం చెప్పాలంటే నాకు మా కర్నూలులో అయినా స్ట్రీట్ షాపింగ్స్ కానీ ఏరియాస్ కూడా అస్సలు తెలీదు. బట్ మహబూబ్ నగర్లో నాకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. ఎందుకంటే ఆంటీ వాళ్ళతో తిరిగి చాలా అలవాటు అయిపోయింది. ఇంకో షాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే క్లాత్ మెటీరియల్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయి. ఆంటీ, నేను, లక్ష్మి అలానే ఒక 10 to 11 టాప్స్ అయితే ముగ్గురం కలిసి తీసుకున్నాము. ఇక్కడే చాలా ఎక్కువ బిల్ అయితే అయిపోయింది. ఒక 3K వరకు అయితే అన్ని మెటీరియల్స్కి అయితే బిల్ చేశారు. ఇంకా డ్రెస్సెస్లకు కావాల్సిన క్లాత్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కట్ చేయించుకున్నాము. మరీ బయటకు వచ్చి షాపింగ్ చేసే అంత సిచ్యుయేషన్ వద్దు అని ఏమేం కావాలో అన్నీ అయితే తీసుకున్నాం అనమాట. మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఒక 1 అవరే చాలు, మాకు ఈజీగా షాపింగ్ చేసేసి వచ్చేస్తాము. బట్ ఈసారి 4 to 5 అవర్స్ అయితే మాకు పట్టింది. ఇంటికి వచ్చేసరికి 10 అయితే అయిపోయింది.
ఇంటికి వచ్చాక అన్ని క్లాత్స్ అయితే పెట్టుకున్నామా లేదా, అన్ని మెటీరియల్స్ ఉన్నా లేదా అని చెక్ చేస్తుంది. అలానే ఏ డ్రెస్కి ఎలా కుట్టాలి, ఏ డిజైన్ పెట్టాలని మమ్మల్ని అయితే అడుగుతూ ఉంది. ఇవన్నీ అయితే మేము తీసుకున్నాము. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఈ ఆర్గంజీ క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి. లక్ష్మి అయితే 2 తీసుకునింది, నేనైతే 1 తీసుకున్నాను. ఇంకా వాటిలోకి మెటీరియల్స్ తీసుకున్నాము. అలానే కొన్ని నైట్ ప్యాంట్స్ కూడా తీసుకున్నాము. ఈ కవర్లో ఉన్నవన్నీ అయితే నా బర్త్డే డ్రెస్ అనమాట. ఇప్పుడు ఆంటీ వీటన్నిటిని స్టిచ్ అయితే చేస్తుంది. 10కి వచ్చాం కదండి, ఆ టైంలో కూడా ఆంటీ ఎంతో ఓపికతో అన్ని కట్ చేసుకుంటుంది. ఈ రీసెంట్ టైంలో నేనైతే ఎలాంటి డ్రెస్సెస్ అయితే కుట్టించుకోలేదు. సో నా కొలతలు కూడా కొంచెం మారిపోయాయి, ఎందుకంటే లడ్డుగా అయిపోయాయి కాబట్టి. ఇంకా ఆంటీ అన్ని కొలతలు అయితే తీసుకునింది. మామూలే కదండి గైస్, కాన్స్టెంట్ గా అదే వెయిట్ తోటి అదే అందంగా ఉండాలంటే నా వల్ల అసలు కాదు, ఎవరి వల్ల కాదు. అప్పుడప్పుడు కొంచెం సైజ్ పెరుగుతూ ఉంటాము, కొంచెం సైజ్ తగ్గుతూ ఉంటాము. నేనైతే ఇయర్ బర్త్డేకి ఎలాగో ఇంకా స్టిచ్చింగ్ అయితే వేసుకోలేను, ఆంటీ చాలా బిజీగా ఉంది కదా. ఇంకా ఆన్లైన్లోనా లేదంటే ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి కొందామా అని అనుకున్నాను. బట్ ఫైనల్గా ఒకరోజు ఆంటీకి అయితే కాల్ చేశాను, నేను లక్ష్మి. ఇంకా లక్ష్మి అడిగేసింది, ఆంటీ అయితే ఓకే అని చెప్పింది. సో అందుకే మేమైతే మహబూబ్ నగర్కి వెళ్ళి ఇలా క్లాత్స్ అయితే తీసుకున్నాము. నేను లక్ష్మి ఒక రెఫరెన్స్ పిక్ తీసుకొని ఇలాంటి మోడల్ కుట్టించుకుందాము అనుకున్నాము. బట్ అలాంటి క్లాత్ అయితే అక్కడ దొరకలేదు. ఒక క్లాత్ దొరికింది కానీ ఆ కలర్ అయితే నాకు సెట్ అవ్వలేదు. ఇంకా ఆంటీ కూడా ఇప్పుడు అసలు టైం లేదు, నెక్స్ట్ టైం అయితే మంచి కుడతాను, ఇప్పుడు సింపుల్ గా కుట్టిద్దాము అని చెప్పేసింది. ఆంటీ ఒక మోడల్ చూసాను, ఆ మోడల్ నేను కుట్టిస్తాను అని చెప్పింది. సరే అన్నట్లు ఆ క్లాత్ కి ఆ మోడల్ కి తగినట్టు అయితే క్లాత్ దొరికింది, ఇంకా తీసేసుకున్నాము. ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయిందండి. ఆ టైంలో కూడా ఆంటీ ఎంతో ఓపికగా కొన్ని క్లాత్స్ అయితే కట్ చేసుకునింది. ఇంకొక ఫ్రాక్ కూడా కుడతాను ఇప్పుడే అని చెప్పింది. ఇదేనండి నా బర్త్డే క్లాత్ అనమాట. దీన్ని కట్ చేసుకోవడం కొంచెం కష్టం, ఎందుకంటే చాలా స్మూత్గా ఉన్న క్లాత్స్ కట్ చేసుకోవడం చాలా కష్టం కదా అని అంటారు కదా. నాకైతే వాటన్నిటి గురించి ఎగ్జాక్ట్గా తెలీదు. ఇంకా ఆంటీకి అయితే థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేశాను. ఇంకా ఇక్కడైతే నాకు కాటన్ ఫ్రాక్ అయితే కుడతాను ఈరోజు నైట్కి. ఇంకా రేపు ఆ డ్రెస్ కుడతాను, ఐ మీన్ సండే రోజు ఆ డ్రెస్ కుడతాను అని చెప్పింది. ఇంకా ఇక్కడ అన్ని మెటీరియల్స్ అన్ని కట్ చేసుకుంటూ ఉంది. నా బర్త్డే డ్రెస్ అలాగే ఈ ఫ్రాక్ మొత్తం కట్ చేసుకుని అయితే పెట్టుకునింది. ఆ రోజు నైట్ అయితే ఇంకా ఆంటీకి అస్సలు ఓపిక లేదు, బట్ ఈ ఫ్రాక్ అయితే కుట్టించేసి పడుకునింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే లేసేసరికి ఆంటీ 6 వరకు అప్పుడే డ్రెస్ కుట్టడం స్టార్ట్ చేసింది. ఎంత ఓపిక చూడండి, నైట్ 11కి పడుకొని మరి మార్నింగ్ లేసి ఈ డ్రెస్ అయితే కుడుతుంది. నేను వయ్యారంగా 7:30కో 8కో లేసాను. అప్పుడు లేచి లక్ష్మి నాకు కాఫీ కావాలి అంటూ ఉంటే ఆంటీ అయితే అరుస్తుంది, మేమిద్దరం పొద్దున్న లేచి నీకు డ్రెస్ కుడుతుంటే నువ్వు ఇప్పుడు లేస్తున్నావా అని. పాపం ఏమి అనకుండా అయితే నాకు కాఫీ పెట్టిచ్చేసింది. ఇక్కడైతే హెయిర్ కి ఆయిల్ పెట్టాలి అన్నట్లు ఏదో హెయిర్ జెల్ అలా ప్రిపేర్ అయితే చేస్తూ ఉంది. ఒక పక్క కాఫీ చేస్తుంది, ఇంకా ఇవన్నీ అయ్యాక మరీ టిఫిన్ చేయాలి. ఏదో కొద్దిగా కొంచెమో నేను కూడా హెల్ప్ చేశాను. ఇంకా తను ఆంటీ అయితే టీ కలుపుకునింది. నేనే కలుపుకోవడం ఇష్టం అనమాట, ఎందుకంటే తను చాలా చిక్కగా పెట్టిస్తుంది. నాకు అలా అలవాటు అస్సలేదు, కొంచెం ఎక్కువ తాగడం ఇష్టం కాబట్టి కొన్ని వాటర్ వేసుకొని మరి షుగర్ ఎక్కువ యాడ్ చేసుకుంటాను. సో ఇంకా నువ్వే కలుపుకొని ఇంక కల్పించింది ఎలాగో మెచ్చువని అరిచేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా నా కాఫీ నేనే కలుపుకున్నాను. ఇంకా తను జెల్ కూడా ప్రిపేర్ చేసింది కాఫీ దగ్గర. ఇంకా నీకు జెల్ పట్టిస్తాను హెయిర్ కి అని చెప్పింది. ఇంకా ఆంటీ అయితే బర్త్డే క్లాత్ కూడా కట్ చేసుకుంటుంది. నైట్ నార్మల్గా పైన జాకెట్ అండ్ అలాగే ఒక ఫ్రాక్ కి కట్ చేసుకునిందంట. ఇంకా ఇప్పుడైతే ఇది కట్ చేసుకుంటూ ఉన్నింది. ఆల్మోస్ట్ ఒక 9-10 వరకు అయితే కుట్టించేసింది నాకు. ఇంకా నా డ్రెస్ కుట్టించేసి తనైతే హోటల్కి వెళ్ళిపోయింది. ఐ హోప్ యూ గైస్ మీరందరూ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకైతే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, అదంతా మీ వల్లే. నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు నేనైతే రుణపడి ఉంటాను. నెక్స్ట్ అయితే అరుణాచలం వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే పాజిటివ్, స్టే హెల్తీ, బీ కైండ్ టు ఎవ్రీవన్. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్.